2 రైళ్లు సమాంతర పట్టాలపై వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నాయని చెప్పాడు. వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నాయి అనగానే వేగాలు కలపాలి. ఒక మనిషి కూర్చున్న రైలు 80 kmph వేగంతో ప్రయాణిస్తూ రెండవ రైలుని 18 సెకండ్లలో దాటినాం. రెండవ రైలు పొడవు 1000 మీటర్లు అయినా దాని వేగం ఎంత? ఎప్పుడైతే మనకి ఒక మనిషి కూర్చున్నాడు రైలు అని చెప్పేసి అన్నామో తప్పనిసరిగా మనిషి కూర్చున్నాడు రైలు పొడవు తీసుకోవడానికి వీల్లేదు. ఒక గార్డును దాడుతున్నాడు, లేదా ట్రైన్ డ్రైవరు, లేదా ప్యాసింజర్ ఆ పదం వాడుతూ ఉంటాడు. అలా వాడుతున్నప్పుడు తప్పనిసరిగా మనం ఏం చేసుకోవాలంటే కనుక మనిషి కూర్చున్నటువంటి రైలు ఏదైతే ఉందో ఆ రైలు పొడవును కన్సిడర్ చేయడానికి వీల్లేదు. మనిషి మాత్రమే దాడుతున్నాడని అర్థం. అయితే రైలు మరి ఎందుకు తీసుకోవాలంటే రైలు వేగం అక్కడ మనిషి వేగం అవుతుంది. అంటే ఒక మనిషి రైలును దాడుతున్న రెండవ రైలుని 18 సెకండ్లలో దాడుతున్నాడు అనగానే వాడు అడిగింది వేగం అడిగాడు కాబట్టి వేగము అనగానే మీనింగ్ ఏంటి? మనకి వేగము అనగానే దూరము బై కాలము. మరి ఇక్కడ దూరం ఏం వేసుకోవాలి అంటే కనుక మనకి కేవలం రెండవ రైలు పొడవు మాత్రం తీసుకోవాలి. మనిషి ఉన్నటువంటి రైలు పొడవు తీసుకోవడానికి వీల్లేదు. మనిషి ఉన్న రైలు పొడవు తీసుకోవడానికి వీల్లేదు. కేవలం రెండవ రైలు పొడవు మాత్రమే తీసుకోవాలి. 1000 మీటర్లు. కాలం ఎన్ని సెకండ్లు అంటే కనుక 18 సెకండ్లు. 18 సెకండ్లో దాడుతున్నారని చెప్పాడు. అయితే మీటర్ పర్ సెకండ్ కాబట్టి ఇది kmpHలో మార్చాలంటే 18/5తో గుణిస్తాం. 18 క్యాన్సిల్. ఈ దీంట్లో మనకి 200 సార్లు పోతుంది. 200 సార్లు పోతుంది. అయితే ఒక మనిషికి సంబంధించి ఒక వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నారు అని చెప్పాడు. ఇక్కడ వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్న సాపేక్ష వేగం. సాపేక్ష వేగము 2 వేగాలకు సంబంధించిన మొత్తం ఇది = 200 వచ్చింది. ఆల్రెడీ ఒక వేగం వచ్చి 80 అని తెలుసు కాబట్టి ఇప్పుడు రెండో వేగం ఎంత అవుతుంది? 120 అవుతుంది. కాబట్టి రెండవ రైలు వేగం ఎంత అంటే కనుక క్లియర్గా మనకి 120 kmph అని చెప్పొచ్చు.